ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు పిలిపించి మాట్లాడాను. 1-to-1 మాట్లాడుతున్నా. అవసరమైతే ప్రతిరోజు 1 గంట పెట్టుకుంటా. ఒక 4 మీతో మాట్లాడతా. నిర్మోహమాటంగా మీకు చెప్తా. మీరు చెప్పింది వింటా. మళ్ళీ నేను గైడ్ చేస్తా. మారితే శుభం, మారకపోతే మనం ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నా. మొహమాటం లేదు, ఎవరి విషయంలో మొహమాటం లేదు. నా విషయంలో కూడా చెప్తున్నా, నా కార్యకర్తలు ఎక్కడ నా కాన్స్టిట్యూన్సీ తప్పులు చేసినా వాళ్ళని పక్కన పెట్టడం తప్ప చెప్పిన తర్వాత మార్చుకునే విధానంతోనే ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నేను ఎప్పుడూ మాట్లాడుతున్నా, పాజిటివ్ పాలిటిక్స్, క్లీన్ పాలిటిక్స్. ఇది ఎప్పటికీ శాశ్వతంగా గుర్తింపు ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో ఎవరు మాట్లాడుండరు. 2000 రూపాయలు రద్దు చేయాలని ఆ రోజు చెప్పా, 1000 రూపాయలు రద్దు చేయాలని ఆ రోజు చెప్పా. ఈరోజు 500 రూపాయలు కూడా రద్దు చేయాలని చెప్తున్నాను. ఎవరి దగ్గర డబ్బులుంటే సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి, కానీ ఎన్నికల్లో ఓట్లు కొనడం అనేది చాలా బాధాకరం. 5 సంవత్సరాలు పనులు చేసి 4000 రూపాయలు నెలకు పింఛనిచ్చి, 6000 రూపాయలు పింఛనిచ్చి, 10,000 రూపాయలు పింఛనిచ్చి, 15,000 ఇచ్చి ఊరూరుకు రోడ్డు వేసి ఎలక్షన్లు వస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి అనే ఆలోచన రావడం చాలా బాధాకరం. దీని నుంచి మార్చాలి, రిఫార్మ్స్ కూడా రావాలి. అదే సమయంలో పదే చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. నీతివంతమైన పాలన రావాలంటే, సుపరిపాలన రావాలంటే ఎవరైతే మెరుగైన సేవలు అందిస్తారో, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో వాళ్ళకి ప్రజలు ఓట్లేసే పరిస్థితి రావాలి. కానీ ఓసారి అనిపిస్తుంది, చాలామంది చూశారు, డబ్బులతోనే గెలిచేడుగా ఉంటే మనం గెలవం. మొన్న ఎన్నికల్లో కూడా అవతల వాళ్ళు మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినా 11 సీట్లే వచ్చాయి. అంటే అక్కడ డబ్బులు పనిచేయమని తేలిపోయింది. కానీ మనం మాత్రం ఆ సమయం వస్తే ఆత్రపడతా ఉంటాం, ఆరుద్దా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. దీన్ని కూడా ప్రజా చైతన్యంలో భాగంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకని ఆదర్శవంతమైన రాజకీయాలు చేద్దాం, అభివృద్ధి రాజకీయాలు చేద్దాం. మళ్ళీ వైకుంఠపాళి వద్దని పదే ప్రజలకు కూడా చెప్పాలి. పైకి ఎక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా సరిచేయడం, మళ్ళీ దీన్ని అధ్వానమైన పరిస్థితి అవ్వడం, ఇది కరెక్ట్ కాదు. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ చాలా ముఖ్యం. ఇది ఇంటర్నేషనల్గా చూడండి, దేశంలో చూడండి. ఈరోజు మన సింగపూర్ చూస్తే 60 సంవత్సరాలుగా ఒకే పార్టీ 4 ప్రధానమంత్రులు. సింగపూర్ ఆ స్థాయికి రావడానికి కారణం ఆ రాష్ట్రంలో రాజకీయ విధానం, సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన విధానాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన దేశంలో మనం చూస్తున్నాం, గుజరాత్ 25 ఏళ్ళ నుంచి ఒకే పరిపాలన, ఒకే పార్టీ. యూపీ మొన్నటి వరకు యూపీలో రౌడీజం, మాఫియాలు. ఈరోజు రౌడీజం పోయింది, మాఫియాలు పోయినాయి, అభివృద్ధి జరిగే పరిస్థితి వస్తూ ఉంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చారు. 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళ మోడల్ని రామ్మోహన్ నాయుడు గారు మధ్యాహ్నం మాట్లాడినప్పుడు చెప్తారు, అనునిత్యం అందరూ పనులు చేస్తూనే ఉంటారు. మన చంద్రశేఖర్ గారు ఉన్నారు, వాళ్ళు డ్యూటీ వేస్తూ ఉంటారు. ప్రజలతో అనుసంధానం కావడం దినచర్యలో ఒక భాగంగా పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. అందుకే ఈరోజు మీరు చూస్తే 11వ స్థానం నుంచి ఆర్థిక వ్యవస్థ దేశంలో 4వ స్థానానికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో చర్చనీయం చేయాలి, డిస్కషన్ చేయాలి. 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి, 5 ఏళ్ల తర్వాత లాస్ట్లో మాట్లాడదామంటే మీరు ఆ రోజు ఏం మాట్లాడినా ఎన్నికల కోసం మాట్లాడుతున్నారని, స్వార్థం కోసం మాట్లాడుతున్నారని ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే మనందరం గుర్తుపెట్టుకోవాలి, 19లో కానీ మనం గెలుచుంటే
ఈ రాష్ట్రం ఎక్కడుండేది? 2004లో అప్పుడు గెలుచుంటే తెలుగు జాతి ఏ స్థాయికి వెళ్ళేదో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా, రాష్ట్రంలో గడిచిన ప్రభుత్వం తెచ్చినటువంటి బ్యాడ్ ఇమేజ్ అంతా కూడా క్లీన్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అయితే మన మీద ఒక నమ్మకం ఉంది, ఒక విశ్వాసం ఉంది, ఒకప్పుడు ట్రాక్ రికార్డు ఉంది. అందుకే ప్రజలు ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఉత్సాహాన్ని చూపించారు. ఈరోజు మీరు చూస్తే గడిచిన 1 ఇయర్లో 9,34,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, ఒప్పందాలు చేశాం. దీనివల్ల 8,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్, ఆర్సీఆర్ మిత్తల్, బీపీసీఎల్, రిలయన్స్, అదానీ, బిర్లా, జిందాల్, ఆల్ బ్రాండ్స్ ఆర్ హియర్. ఇంకా చిన్న చిన్న కంపెనీలు అన్నీ వచ్చాయి. ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు వచ్చే పరిస్థితికి వచ్చింది. మనం కూడా ఒక ప్రణాళిక ప్రకారం వర్కౌట్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర కేంద్రంగా విశాఖపట్నాన్ని, అమరావతి కేంద్రంగా ఈ ప్రాంతాన్ని, అదే మరి తిరుపతి ఆ ప్రాంతాన్ని అవసరమైతే 5 జోన్స్గా చేసుకుని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో అభివృద్ధి కోసం ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నాం. అదే మాదిరిగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ని ప్రమోట్ చేయాలని కూడా ఆలోచిస్తున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, దీనికి కూడా శ్రీకారం చుట్టాం. ఈ సంవత్సరం అనకాపల్లి వరకు నీళ్లు వెళ్తాయి. రాబోయే సంవత్సరం విశాఖపట్నం నుంచి అవసరమైతే దీన్ని వంశధార వరకు కూడా కనెక్ట్ చేసే దానికోసం ఒక ఆలోచన పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క ఎప్పుడూ పెట్టని విధంగా రాయలసీమలో అందరి నీవా పైన ఒక్క సంవత్సరం 3,873 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మనం చెప్పకపోతే, పదే పదే చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క రాయలసీమలో ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీ, తిరుపతిలో లేపాక్షి, కడపలో జిందాల్తో స్టీల్ ప్లాంట్, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ కూడా తీసుకొస్తున్నాం. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున యు నేమ్ ఎనీథింగ్ అన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది.